హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో తెలుగాడేలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ చాలా బాగా చేశారు. ఆల్రెడీ ఢిల్లీ క్రైమ్ సీజన్ 1 అండ్ సీజన్ 2 వచ్చాయి. బట్ ఆ రెండింటికి ఈ స్టోరీకి ఏం లింక్ లేదు. ఢిల్లీ క్రైమ్ ఫస్ట్ సీజన్ నిర్భయ కేసు గురించి ఉంటుంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని తీశారు, బాగా తీశారు. ఇక సెకండ్ది కొన్ని వరుసగా మర్డర్స్ జరగడం, వారిని పోలీసులు కనిపెట్టడం. ఆ సీజన్ కూడా బాగానే ఎంగేజ్ చేసింది. ఇక సీజన్ 3 విషయానికి వచ్చేస్తే మాత్రం బేబీ ఫల కనుక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని అమ్మాయిల అక్రమ రవాణా మాత్రమే కాకుండా చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి. వాటిని పోలీసులు అందరూ కలిసి ఎట్లా సాల్వ్ చేశారు అది ఈ సీజన్లో ఉంటుంది. ఫ్యామిలీతో మాత్రం చూడడం, అక్కడక్కడ కొన్ని ఇబ్బంది పడే సీన్స్ అయితే ఉన్నాయి. సో అవి వచ్చినప్పుడు స్కిప్ చేసుకొని చూడొచ్చు. మరి సిరీస్ నాకు ఎట్లా అనిపించింది అంటే మాత్రం డీసెంట్లీ ఎంగేజ్ చేసింది భయ్య, నచ్చింది భయ్య. కొంచెం పేసింగ్ ఇష్యూస్ ఉన్నాయి, కొద్దిగా స్లోగా ఉన్న అంటే కొంచెం ఈ క్రైమ్ సిరీస్లు కొంచెం అట్లానే ఉంటాయి. నాకైతే చూడొచ్చు అనిపించింది భయ్య. మరీ ఎక్స్ట్రాడినరీ అని కాదు కానీ బాగానే తీశారు. స్టార్టింగే ఒక కంటైనర్ని పట్టుకోవడం, అందులో చాలా అమ్మాయిలు ఉండడం, తర్వాత పోలీసులు గ్రౌండ్ లెవెల్లో చేసే ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఎక్కువ ల్యాక్ చేయకుండా ఒక ఎపిసోడ్ 45 మినిట్స్ వరకు రన్ టైం పెట్టుకున్నారు. కొంచెం ఇంట్రెస్టింగ్గా గ్రిప్పింగ్గా ఉంది. అమ్మాయిలను సంతల్లో పశువుల్లో అత్యధిక ధరకు అమ్మడం, వాళ్ళను లైంగిక బానిసత్వంలోకి తోయడం అనేది కొంచెం ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బంది పడేలా ఉన్నప్పటికీ కూడా ఈ కేసును డీప్గా పరిశీలిస్తే ఉద్యోగాల హామీతో అమ్మాయిలను ట్రాప్ చేయడం, బలవంతంగా పెళ్లిళ్ళు చేయడం, పిల్లలను మహిళలను బానిసలుగా ఉపయోగించడం, దేశవ్యాప్తంగా మోసపూరిత వలయంలో అదృశ్యం అవడం వంటి భయంకరమైన ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా రియాలిటీగా బాగా డీల్ చేశారు. ఈ కేసును డిఐజీ చతుర్వేది టేకప్ చేసుకోవడం, ఆమె క్యారెక్టర్లో సఫాల్సా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయితే బాగున్నాయి. సీజన్ 1 అండ్ సీజన్ 2 కనెక్షన్ లేకపోవడం పెద్ద రిలీఫ్. సో ఈ ఢిల్లీ క్రైమ్ సీజన్స్ నెక్స్ట్ ఇలాగే పక్కకు తీసుకొస్తారు. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ తీసుకుని న్యాయం కోసం నిజాయితీగా ధైర్య సాహసాలతో కూడిన పోలీసుల యొక్క జర్నీ ఇది. టెక్నికల్ క్వాలిటీస్ కూడా మస్తున్నాయి, విజువల్స్ చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నచ్చింది. ఫైనల్లీ ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 చూసేయచ్చు. మరి ఇంకేం ఆలస్యం చేయకుండా చూసేయచ్చు, నో ప్రాబ్లం. మరి ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారంటే ఈ సీజన్కి 3.25 అవుట్ ఆఫ్ 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి. చాలా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.